హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ పర్టికులర్ వీడియోలో నీట్ పీజీ 2024కి సంబంధించి తెలంగాణ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కట్ ఆఫ్స్ బ్రాంచ్ వైజ్ కాలేజ్ వైజ్ ఎలా ఉన్నాయి అండ్ దాంతోపాటు తెలంగాణలో కన్నర్ కోటా రౌండ్ 2 అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు వెబ్ ఆప్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, యాక్చువల్గా అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చాలా మంది రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్ మళ్ళీ అదే కాలేజ్ పెట్టాలా, ఒకవేళ పెట్టిన వాళ్ళు ఏమవుతుంది, పెట్టకపోతే ఏమవుతుంది అనే చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోస్ని లైక్ చేయండి. సో మీకు నీట్ పీజీ రిలేటెడ్ మన ఛానల్ యూజ్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ 78939478 నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నార్మల్ కాల్స్ ఈ నెంబర్కి రీచ్ అవ్వవు. సో మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు డైరెక్ట్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడొచ్చు. సార్ మాకు మెంటర్షిప్ వద్దు, మాకు వెబ్సైట్ యాక్సెస్ కావాలి, మీకు సరిపోతుందంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు న్యూ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి కేవలం 1000 రూపీస్ పే చేసి మీరు వెబ్సైట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఈ వెబ్సైట్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఇప్పుడు కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి అండ్ రౌండ్ 2 కన్నర్ కోటా రిపోర్ట్స్ అనేవి ఎలా కనిపిస్తాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడడానికి అయితే ట్రై చేయండి. తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ తెలంగాణ కేటగిరీ బిలో మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ బై మార్క్స్ మీద క్లిక్ చేస్తే మీకు డాటా అనేది యాక్సెస్ అవుతుంది. సో ఇక్కడ మీరు 2024 సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అన్ని బ్రాంచెస్, లేదనుకుంటే ఏదో ఒక బ్రాంచ్, ఇప్పుడు జనరల్ మెడిసిన్ లాంటి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రౌండ్ 1 దాంతోపాటు మీకు వచ్చేసరికి ఆల్ కాలేజ్. సో కట్ ఆఫ్ చూస్తే జనరల్ మెడిసిన్లో MQ1, MQ2, MQ3. సో కట్ ఆఫ్ ఏంటి అనేది కనిపిస్తుంది. మీకు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఎందుకంటే మేము డాటాని ఫిల్టర్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు ప్రూఫ్ రీడింగ్ లో మిస్టేక్స్ ఉండొచ్చు. మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపించినా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము మార్చేస్తాం. ఆల్మోస్ట్ 99% కంప్లీట్ డాటా 100% పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఒకవేళ మీకు అనిపిస్తే చూడొచ్చు. సో మీకు ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే సార్ నాకు బి కేటగిరీ కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది సార్, జనరల్ మెడిసిన్ చూసుకోవాలి. ఓకేనా, చూసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు MQ1 అని సెర్చ్ చేస్తే సో మీకు జనరల్ మెడిసిన్ లో బి కేటగిరీలో కట్ ఆఫ్ ఎక్కడ వరకు వచ్చింది, ఈ కట్ ఆఫ్ వరకు వచ్చింది. ఓకేనా, స్టేట్ మెరిట్ ఎంత 174, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత, ఈ ర్యాంక్. లేదు సార్ నాకు MQ2, ఓకేనా, MQ2కి సంబంధించిన కట్ ఆఫ్ కావాలి అనుకుంటే సో ఈ విధంగా వస్తుంది, ఈ ర్యాంక్ వచ్చింది. సార్ MQ3 కావాలి, ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ విధంగా మీరు ఏ కాలేజీలో ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక పర్టికులర్ ర్యాంక్కి సీట్ వచ్చింది అనుకుందాం MQ1లో. ఈ ర్యాంక్ నుంచి సార్ రౌండ్ 2లో ఎప్పటి వరకు సీట్ వస్తుంది సార్ అంటే సో నాట్ రిపోర్టెడ్ డాటా రాగానే ఎవరు రిపోర్టెడ్ ఎవరు నాట్ రిపోర్టెడ్ డాటా కూడా మేము మీకు యాడ్ చేస్తాము. సో ఇక్కడ నేనేమనుకుంటాను ఒక +3K వరకు, ఓకేనా, పాజిటివ్ షిఫ్ట్లోకి వెళ్ళి రౌండ్ 2లో జనరల్ మెడిసిన్లో మేనేజ్మెంట్ కోటాలో సీట్ రావడానికి అయితే పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి అన్ని బ్రాంచెస్లలో. ఇంకా నాన్ క్లినికల్ అయితే ఎక్కువనే ఉంటాయి. క్లినికల్ విషయానికి అయితే ఒక +3K వరకు అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు రౌండ్ 2లో మేనేజ్మెంట్ కోటాలో సో సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు నేను కంప్లీట్ అన్ని బ్రాంచెస్ అన్ని కాలేజ్, ఓకేనా, రౌండ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది చూపిస్తాను. సో మీకు వీలుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ అనేది చేస్తాను. ఓకేనా, దాదాపుగా మనకు 257 ఎంట్రీస్ ఉంటాయి. ఓకేనా, 257 ఎంట్రీస్ కంప్లీట్గా స్టార్టింగ్ ఫ్రమ్ రేడియాలజీ నుంచి సో ఎండింగ్ ఫ్రమ్ అన్ని కాలేజీల వరకు సో కట్ ఆఫ్ అనేది క్లియర్గా మీకు ఈ వెబ్సైట్లోనే కనిపిస్తుంది. సో మీరు ఈజీగా చెక్ చేసుకోవడానికి ఉంటుంది, అంటే ఎక్కడ వరకు ఆగింది, నా మెరిట్ ఏంటి అనేది ప్రతిదీ చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు చెల్మెడాలో పీడియాట్రిక్స్లో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో ఎక్కడ వరకు కట్ ఆఫ్ వచ్చింది. అదే కామినేనికి వచ్చేసరికి పీడియాట్రిక్స్లో మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో ఎక్కడ వరకు సీట్ వచ్చింది. ఓకేనా, ఈ విధంగా ప్రతి డాటా అనేది మీకు ఈజీ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. ఎందుకు ఇంతలా మళ్ళీ చెప్తున్నామంటే సో చాలా మందికి డాటాని ఎక్కడ చూసుకోవాలో కూడా తెలియట్లేదు. సో వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అయిపోయిన తర్వాత కన్వీనర్ కోటా రౌండ్ 2 గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, కన్వీనర్ కోటా రౌండ్ 2 గురించి మాట్లాడుకుంటే సో కన్వీనర్ కోటాకు సంబంధించిన అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్. నాట్ రిపోర్టెడ్ 96 మెంబర్స్ ఉన్నారు కదా, టోటల్ గా మనకు ఫిల్ చేస్తున్న సీట్స్ 567+ సీట్స్ ఉన్నాయి రౌండ్ 2లోనే. సో మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా పాజిటివ్ షిఫ్ట్ అనేది ఇంకా బాగానే ఉండడానికి ఛాన్సెస్ ఉంది. రౌండ్ 1 కన్నా రౌండ్ 2లో చాలా పాజిటివ్ షిఫ్ట్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరికైతే ఒక పర్టికులర్ బ్రాంచ్ మిస్ అయింది అనుకున్న వాళ్ళకు మంచి బ్రాంచెస్ మంచి కాలేజీలు కూడా వస్తాయి. మీరు ఎక్కడ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో యాక్చువల్గా రౌండ్ 2 అనేది ఎలా జరుగుతుంది సార్, సర్వీస్ కోటా సీట్స్ అనేవి కన్వర్ట్ అవుతాయా, PHC సీట్స్ అనేవి కన్వర్ట్ అవుతాయా అంటే సో ఏవైతే మీకు PHC సీట్స్ అనేవి ఉన్నాయో అవి రౌండ్ 2లోనే కన్వర్షన్ అవుతాయి. ఓకేనా, రౌండ్ 2లోనే కన్వర్షన్ అవుతాయి. సార్ మరి సర్వీస్ కోటా సీట్స్ అనేవి కన్వర్షన్ అవుతాయా అంటే సర్వీస్ కోటా సీట్స్ అనేవి మీకు రౌండ్ 2లో కన్వర్షన్ అవ్వవు. ఎందుకు అవ్వవు అంటే
ఇప్పుడు మనకు కట్ ఆఫ్ అనేది లో అయింది కదా, అంటే రెడ్యూస్ అయింది కదా. సో రెడ్యూస్ అయినప్పుడు ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారో సర్వీస్ క్యాండిడేట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు క్వాలిఫై అయిన వాళ్ళు. సో కాబట్టి ఏం చేస్తారంటే రౌండ్ 2 సర్వీస్ అండ్ నాన్ సర్వీస్ తర్వాత సపరేట్ గా సర్వీస్ క్యాండిడేట్స్ ఒక ఫైనల్ రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు, అదే మాపప్ రౌండ్. ఓకేనా. సో వాళ్ళ కోసం కట్ ఆఫ్ అనేది రెడ్యూస్ అయింది కాబట్టి ఒక రౌండ్ అనేది కండక్ట్ చేస్తారు. ఒక రౌండ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సర్వీస్ కోటా సీట్స్ ఉంటాయో అవి నాన్ సర్వీస్ కి యాడ్ చేసి నాన్ సర్వీస్ కోటాకు సంబంధించిన మాపప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మాపప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 తర్వాత కండక్ట్ చేస్తారు. సో ఇది మీకు క్లారిటీ. సో కాబట్టి ఫస్ట్ మనకి ఏంటి, ఉన్న సీట్స్ లో సర్వీస్ వాళ్ళు సర్వీస్ లానే ఫిల్ అవుతారు, నెక్స్ట్ నాన్ సర్వీస్ వాళ్ళు నాన్ సర్వీస్ లానే ఫిల్ అవుతారు. థర్డ్ పాయింట్, పిహెచ్సి సీట్స్ అనేవి జనరల్ కి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. మనకి రౌండ్ 2 లో జరిగే ప్రాసెస్ ఇది. ఓకే సార్, ఇప్పుడు నాకు కామినేనిలో రేడియాలలో సీట్ వచ్చింది సార్ ఫస్ట్ రౌండ్ లో. సో మా ఫ్రెండ్స్ కానీ ఇంకెవరో కానీ ఆ సీట్ నాకు పెట్టొద్దన్నారు, నేను పెడితే ఓపెన్ అయిపోతుందని, సో పెట్టకపోతే ఆ సీట్ నాకే ఉంటుందని. సో నేను అదేదో డైలమాలో ఉండిపోయి నేను పెట్టేసిన సార్, ఇప్పుడు నా సీట్ పోతుందా అని చాలా మంది డౌట్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 10 ఆప్షన్స్ అనేవి రౌండ్ 2 లో పెట్టారు. ఓకేనా. రౌండ్ 1 లో మీకు కాకతీయ మీకు కామినేనిలో రేడియాలజీ వచ్చింది. ఓకేనా. రౌండ్ 1 లో వచ్చింది, రిపోర్ట్ చేశారు. సో ఈ బ్రాంచ్ 11th ఆప్షన్ అనేది మళ్ళీ యాడ్ చేశారు. సో యాడ్ చేయడం వల్ల మీకు సీట్ పోతుంది అనేది అబద్ధం. ఓకేనా. మీకు ఫస్ట్ రౌండ్ లో రిపోర్ట్ చేసిన సీట్ అనేది మీరు పెట్టినా పెట్టకపోయినా బై డిఫాల్ట్ సిస్టమ్ అనేది తీసేసుకుంటది. అలా తీసుకుంటేనే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే, నాది 1 to 10 ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ రిపోర్టెడ్ సీట్ ఉంది, ఈ సీట్ ని ఇక్కడ యాడ్ చేస్తారు. ఈ సీట్ ని ఇక్కడ యాడ్ చేసి సో నేను అప్గ్రేడ్ అవుతానా పైకి అని చూస్తారు. ఓకేనా. నేను అప్గ్రేడ్ అవుతానా పైకి అని చూస్తారు. నాకు పైన ఎక్కడైనా కాలేజీలో సీట్ అనేది వస్తే, ఓకేనా, నాకు ఫస్ట్ రౌండ్ లో వచ్చిన కాలేజ్ కన్నా నేను సెకండ్ రౌండ్ లో పెట్టిన ఆప్షన్లలో ఎక్కడైనా నాకు సీట్ వస్తే ఈ కామినేని సీట్ ఏదైతే ఉందో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి నా తర్వాత ఉన్న క్యాండిడేట్ తో రౌండ్ 2 లోనే ఫిల్ అయిపోతుంది. మళ్ళీ రౌండ్ 3కి వెళ్తుంది సార్ ఈ సీట్ అనుకోవద్దు. ఓకేనా. రౌండ్ 2 లోనే ఫిల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎక్కడ సీట్ రాలేదా, నా కామినేని ఆప్షన్ నాకే ఉంటుంది, అలానే ఉంటుంది. ఓకేనా. మీరు పెట్టిన అప్గ్రేడేషన్ లో మీకు అప్గ్రేడ్ అవుతేనే మీ కాలేజ్ ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్ లో మీరు రిపోర్ట్ చేసిన కాలేజ్, మీకు ఆ కాలేజ్ మాత్రం పోతుంది. ఒకవేళ అప్గ్రేడ్ అవ్వకపోతే ఆ సీట్ అలానే ఉంటుంది. మీకు ఎప్పుడైతే అప్గ్రేడ్ అవుతుందో ఆ సీట్ పోయి వేరే వాళ్ళతో ఫిల్ అయిపోతుంది. మీకు రౌండ్ 2 లో ఏదైనా పర్టికులర్ సీట్ వచ్చేసరికి, సార్ నేను జాయిన్ అవ్వలేదు సార్, నేను జాయిన్ అవ్వను, నాకు రౌండ్ 1 సీటే కావాలి అంటే ఇవ్వరు. సో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టేశారు కాబట్టి. సో ఇప్పుడు మీకు అలాట్మెంట్ ని చూపిస్తూ ఎలా జరుగుతుందని చూపిస్తాను. ఓకేనా. టోటల్ అలాట్మెంట్ డాటాలోకి వెళ్తే, సో ఈ టోటల్ అలాట్మెంట్ డాటాలో కన్వర్ కోటాలో మనం ఎలా ఫిల్టర్ చేసుకోవచ్చు, ఎలా చూసుకోవచ్చు అంటే, సో నీట్ పీజీ అండ్ ఆల్ బ్రాంచెస్, సో మనకు 9 ఆల్ కాలేజెస్, సో అన్ని క్యాస్ట్లు అండ్ నాన్ సర్వీస్ సబ్మిట్ చేస్తే మీకు ఇక్కడ డాటా ఎలా ఉంటుందంటే ఎవరు రిపోర్టెడ్ ఎవరు నాట్ రిపోర్టెడ్ అనే డాటా కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, సో ఈ క్యాండిడేట్, ఓకేనా, స్టేట్ మెరిట్ 9 నుంచి రిపోర్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసరికి ఈ క్యాండిడేట్ నాట్ రిపోర్టెడ్, రేడియాలో నాట్ రిపోర్టెడ్. సో ఫస్ట్ ఉన్న క్యాండిడేట్ ఎందుకు రిపోర్టెడ్ అండ్ ఈ క్యాండిడేట్స్ అందరూ ఎందుకు నాట్ రిపోర్టెడ్ చూపిస్తాను చూడండి. ఓకేనా. సో ఈ క్యాండిడేట్ మీద జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఎందుకు రిపోర్టెడ్ అని చూద్దాం. ఓకేనా. సో ఈ క్యాండిడేట్ సంబంధించి ఎక్కడ సీట్ వచ్చింది, మనకు నిమ్స్ లో రేడియాలజీలో రౌండ్ 1 లో రిపోర్టెడ్. ఓకేనా. సో రేడియాలజీలో ఈ క్యాండిడేట్ ఎక్కడ సీట్ వచ్చింది, మనకు ఉస్మానియాలో రేడియాలజీ వచ్చింది. సో కాబట్టి ఆబ్వియస్ గా ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ కోసం వెయిట్ చేశారు. వీళ్ళు నాకు తెలిసి రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్ పెట్టేవాళ్ళు, ఏఐక్యూ రౌండ్ 2 లో వెబ్ ఆప్షన్ పెడితే సో అక్కడ పాసిబిలిటీస్ ఉండేది. కానీ ఎందుకు పెట్టలేదంటే తెలంగాణకు సంబంధించిన కౌన్సిలింగ్ అనేది లేట్ అవ్వడం వల్ల, సో ఈ సీట్ ని అలానే పెట్టుకొని, ఓకేనా, ఏఐక్యూ రౌండ్ 2 సీట్ రాకపోతే ఈ సీట్ ని అలానే బ్యాలెన్స్ చేస్తూ, సో తెలంగాణకు వచ్చేసరికి నిమ్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ ని రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి జాయిన్ అయిపోయారు. ఓకేనా. ఈ క్యాండిడేట్ ఇక్కడ జాయిన్ అయిపోయారు. ఈ సీట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ ఉస్మానియా రేడియాలో సీట్ ఏదైతే ఉందో ఇది ఏఐక్యూ రౌండ్ 3కి యాడ్ అవుతుంది. ఓకేనా. ఏఐక్యూ రౌండ్ 3కి యాడ్ అవుతుంది. ఓకేనా. ఇలా ఒక్కొక్కరిని మీరు చెక్ చేసుకోవచ్చు, ఎందుకు నాట్ రిపోర్టెడ్, ఎందుకు రిపోర్టెడ్. సో అదేవిధంగా ఓన్లీ నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ 96 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూద్దాం ఎందుకు నాట్ రిపోర్టెడ్ వీళ్ళని. ఓకేనా. ఫస్ట్ క్యాండిడేట్ చూద్దాం ఎందుకు నాట్ రిపోర్టెడ్ అంటే, సో ఈ క్యాండిడేట్ మీద జస్ట్ క్లిక్ చేస్తే ఈ క్యాండిడేట్ కి మనకు ఉస్మానియాలో రేడియాలో వచ్చింది నాట్ రిపోర్టెడ్. ఓకేనా. ఈ క్యాండిడేట్ కి ఎక్కడ వచ్చింది, సో మనకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఓబీజీ వచ్చింది, నాట్ రిపోర్టెడ్. నెక్స్ట్ మౌలానా ఆజాద్ కాలేజ్, ఇక్కడ వచ్చేసరికి ఓబీజీ వచ్చింది, మేబీ ఇక్కడ రిపోర్ట్ చేసి ఉంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ నాట్ రిపోర్టెడ్ కాబట్టి ఇంకా రౌండ్ 2కి వీళ్ళు నాట్ ఎలిజిబుల్,
వీళ్ళు అసలు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆల్మోస్ట్ రిపోర్ట్ చేసి ఉంటారు. సో అక్కడ రిపోర్ట్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ జాయిన్ అవ్వకుండా ఉండుంటారు. మరి ఎందుకు వెబ్ ఆప్షన్ పెట్టారని మనకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రేడియో అంటే బ్రాంచ్ పెట్టుకొని జాయిన్ అవ్వకుండా ఎందుకున్నారు అనేది మనకి తెలియదు. సో వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ క్యాండిడేట్ చూసుకుంటే, సో నెక్స్ట్ క్యాండిడేట్ డాటా కూడా మీరు చూసుకోవచ్చు. గాంధీలో రేడియోలో వచ్చింది, నాట్ రిపోర్టెడ్. సో ఈ క్యాండిడేట్ కి ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర్లో వచ్చింది. సో ఇక్కడ రిపోర్టెడ్ అంటే ఇక్కడ నాట్ రిపోర్టెడ్ అంటే ఇక్కడ రిపోర్ట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయినట్టే. ఇక్కడ సెటిల్ అయినప్పుడు ఇక్కడ సీట్ బ్లాక్ ఎందుకు చేశారనేది నా క్వశ్చన్. నేను ఒక 100 వీడియోలలో చెప్పుంటాను. చాలా పెద్ద పిల్లలు మీరు సీట్ బ్లాక్ చేయొద్దు, చాలా చిన్న చిన్న తప్పులు చేయొద్దు. సో వీళ్ళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే చెప్పుకోవడానికి మేబీ అయ్యి ఉండొచ్చు, అంటే నాకు ఇక్కడ సీట్ వచ్చింది ఇక్కడ సీట్ వచ్చిందని. ఇప్పుడు గాంధీలోనే రేడియోలో లాంటి బ్రాంచ్ పెట్టేసుకున్నారు. ఆల్రెడీ ఒక సీట్ ని హోల్డ్ చేస్తూ పోనీ జాయిన్ అయ్యారా అంటే జాయిన్ అవ్వలేదు. మరి ఇదేం ఆనందం అని అర్థం అవ్వట్లేదు. సో ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 94 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్మోస్ట్ దానికి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఓకేనా. కొంతమంది ఏమో పెట్టుకొని ఇంకా నాకు వద్దులే అనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏమో ఆల్రెడీ ఒక సీట్ ని హోల్డ్ చేస్తూ నాట్ రిపోర్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ నాట్ ఎలిజిబుల్ కాబట్టి వీళ్ళు మీ మెరిట్ లిస్ట్ నుంచి మీరు ఈజీగా తీసేయచ్చు. సో జిఎంఎస్ఆర్ లో బయో వచ్చింది. సో ఆల్రెడీ పాథాలజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సూర్యాపేటలో వచ్చింది. ఇక్కడ జాయిన్ అయిపోయారు కాబట్టి ఈ క్యాండిడేట్ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో కాబట్టి ఈ విధంగా మీరు ఎంతవరకు వెళ్ళింది ఏంటి అనే వెబ్సైట్ యూజ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. సో 100% చాలా సీట్స్ ఉన్నాయి. పాజిటివ్ షిఫ్ట్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఎక్కడ వాళ్ళు అక్కడే స్ట్రక్ అయిపోయి కిందున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ 567 వాటిలలో ఫిల్టర్ అవుతారు. సార్ కట్ ఆఫ్ అనేది ఓసీ వాళ్ళకు డిఫరెంట్ గా, బీసీఏ, బీసీబీ, బీసీసీ వీళ్ళకి డిఫరెంట్ గా ఉంది. కొన్ని ఏమో సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం ఫిల్ అవ్వట్లేదు. ఒక గాంధీ మెడికల్ కాలేజ్లో ఓపెన్ లో సీట్స్ కనిపిస్తున్నాయి కానీ అవి మాత్రం ఓపెన్ వాళ్ళకి ఫిల్ అవ్వట్లేదు. అంటే ఎంఆర్సీ అని ఉంటుంది. ఓకేనా. సో ఎంఆర్సీ అనేది మీకు ఐడియా వస్తే అర్థం అవుతే మీకు అలాట్మెంట్ ప్రాసెస్ అనేది అర్థం అవుతుంది. సో ఎంఆర్సీ అనేది సార్ ఫస్ట్ రౌండ్ లో ఉంటుందా అంటే ఫస్ట్ రౌండ్ లో కాదు, ఎవ్రీ రౌండ్ లో ఉంటుంది. ఓకేనా. ప్రతి రౌండ్ లో ఎంఆర్సీ అనేది క్రియేట్ అవుతుంది. సెకండ్ రౌండ్ విషయానికి వచ్చేసరికి ఓసీ క్యాండిడేట్స్ కి కొంచెం పాజిటివ్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కేటగిరీలకు మూవ్ అవుతారు స్టూడెంట్స్ కాబట్టి ఇక్కడ ఓసీ వాళ్ళకి సీట్స్ ఎక్కువగా ఫిల్ అవడానికి ఛాన్స్ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో రిజల్ట్ వచ్చినాక చూడండి, రేపు వరకు మనకు రిజల్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. కొంచెం అప్గ్రేడేషన్ ప్రాసెస్ కాబట్టి ఇంకొంచెం టైం ఉంటుంది. ఫస్ట్ రిజల్ట్ ఇచ్చేంత ఫాస్ట్ గా మీకు రౌండ్ 2 రిజల్ట్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, ఫాస్ట్ గా కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయింది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఆయన కట్ ఆఫ్ రెడ్యూస్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.